రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తూ ఉన్నారు. దీని తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో RC16 మూవీని సెట్స్ పైకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అయితే గేమ్ చేంజర్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేయాలని చెర్రీ హోల్డ్లో పెట్టారు. దీంతో ప్రస్తుతం కాస్టింగ్ ఫైనల్ చేసుకునే పనిలో పడ్డారు బుచ్చిబాబు. ఈ చిత్రం కోసం మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇదలా ఉంటే RC16 చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ పేరు చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. అయితే అఫీషియల్గా ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రాలేదు. తాజాగా రెహమాన్ స్వయంగా రామ్ చరణ్ సినిమాకి వర్క్ చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. గొప్ప సబ్జెక్ట్కి రామ్ చరణ్ కోసం మ్యూజిక్ అందించబోతున్నట్టుగా చెప్పారు. దీంతో అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినట్టు అయింది. అయితే ఈ మూవీ కోసం రెహమాన్ కెరియర్లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. ఏకంగా 15 కోట్ల రూపాయలను RC16 చిత్రం కోసం రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. రెహమాన్ చివరిగా తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో మూవీకి సంగీతం అందించారు. ఈ చిత్రం 2016లో రిలీజ్ అయింది. అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ కొమరం పులి మూవీకి మ్యూజిక్ అందించారు. కొమరం పులి స్ట్రైట్ తెలుగు సినిమా కావడం విశేషం. మరలా ఇన్నేళ్ల తరువాత రామ్ చరణ్ మూవీ కోసం మ్యూజిక్ అందించబోతున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.